హుగెనెక్కల్ వాటర్ఫాల్స్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కర్ణాటక సరిహద్దునైనటువంటి ధర్మపురి మరియు చామరాజ్ నగర్ ఊర్ల దగ్గర ఉన్న కావేరీ నదిపై ఉండి ఈ హుగెనెక్కల్ వాటర్ఫాల్స్ ఇది బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్నిసార్లు ఈ హుగెనెక్కల్ వాటర్ఫాల్స్నే భారతదేశపు నయాగరా ఫాల్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ తెప్పలపై ప్రయాణం, నువ్వుల నూనెతో చేసే బాడీ మసాజ్లు మరియు అక్కడే పట్టి ఫ్రెష్గా ఉండే చేపల పులుసులు చాలా చాలా ఫేమస్. ఇప్పుడు మనం జలపాతం దగ్గరికి వెళ్తున్నాం. సో మేము ముందుగా అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని అక్కడి నుంచి అలానే జలపాతం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. అందుకోసం ఇక్కడ మనకి ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది. అక్కడ చేపలు అక్కడే అమ్ముతూ ఉంటారనమాట. అక్కడే మనుషులు కూడా ఉంటారు. వాళ్ళే మనకి దగ్గరుండి మనకి ఏది కావాల్సింటే అది వండి పెడుతుంటారన్నమాట. ఇక్కడ కావేరీ జలపాతం మనకి కనిపించదు, వినిపిస్తుంది. కిలోమీటర్ దూరం నుంచే జలపాతం సందడి చేస్తుంటుంది. నీరు నేల మీదకు దూకుతున్న చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ మనం జలపాతం దగ్గరకు వెళ్తున్నామని అర్థం. జలపాతం దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది క్షణాల పాటు మనకి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మనం మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము చేపలు కొనడానికి. మీరు కుడి పక్కన చూసినట్టయితే పైన బకెట్లను వేలాడి తీసుంటారు. ఇక్కడ వండిన చేపల పులుసు లేదా చేపల ఫ్రై మిగిలిపోయినప్పుడు ఆ బకెట్లలో చాలామంది ఇంటికి తీసుకెళ్తుంటారు. కొంతమంది అదే పనిగా ఇక్కడ చేపల పులుసు వడ్డించుకొని మరీ ఇంటికి తీసుకెళ్తుంటారు. వాటి కోసమే ఇక్కడ సపరేట్గా బకెట్లు, తినడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, అలానే వాటర్ గ్లాసెస్ అన్నీ మనకి ఇక్కడ అమ్ముతుంటారు అన్నమాట. ఇప్పుడు ఒక లేడీని చూశారు కదా, ఆ విధంగా చాలామంది ఇక్కడ వంట చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆమె కూడా అడుగుతుంది వంట చేయడానికి మనుషులు కావాలని చెప్పి అడుగుతుంది. ఒకవేళ మనం వీళ్ళతో కానీ ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే వంట చేయడానికి వాళ్ళే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చేపల మార్కెట్కి తీసుకెళ్ళి మనకి ఏ రకమైన చేప కావాలంటే ఆ చేపలు కొనిచ్చి వాళ్ళే క్లీన్ చేసి మొత్తము మనకి వడ్డిస్తారు, వంట చేసి పెడతారు. అలానే రైస్ కోసం మొత్తం ఎంతమందికి కావాలో అంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. రైస్ కేజెస్ ప్రకారము ఛార్జ్ చేస్తారు. 1 కేజీ కావాలా, 2 కేజీ రైస్ కావాలా అని చెప్పేసి వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తుంటారు అన్నమాట. సో మేము 1 కేజీ రైస్ తీసుకున్నాము, అలానే 4 కేజెస్ ఫిషెస్ తీసుకున్నాము అనమాట. సో దానికి వాళ్ళు మొత్తం మాకు దాదాపు ఒక 1200 రూపీస్ దాకా ఛార్జ్ చేశారు వండిన దానికి, మరియు వాళ్ళదే రైస్ అనమాట. దానికి మొత్తం కలిపి ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి ఇంకా చేపలు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చేపలు మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో, మీరు చూడొచ్చు ఈ రష్ని. సో ఈ విధంగా గొడుగులు పెట్టేసుకొని కింద చేపల్ని అమ్ముతుంటారు. ఫ్రెష్ చేపలు ఉంటాయన్నమాట. దాదాపు చూడండి, మీరు ఇప్పుడు లైవ్లో ఉన్న చేపలు మనం చూడొచ్చు. లైవ్ ఫిషెస్ దాదాపు ఉంటాయన్నమాట. అలానే ఈ పక్కనే మనకి అక్కడే క్లీన్ చేసేసి అక్కడే చేపల పులుసు, అన్నము అన్నీ మనకి చేసి పెడతారు. చేపలు కొనడానికి పోతున్నాము. అదే మాదిరిగా చేపలు ఫ్రై చేసి కావాలని అమ్ముతారు. అలా కాకుండా అలా చేపలు తీసేసామంటే వాళ్ళు వంట చేస్తారు. ఇక్కడ మనకి ఏమేమి కావాలని అన్నీ దొరుకుతాయి. బాడీ మసాజ్ కూడా చేస్తారు ఇక్కడ. పులుసు ఉడుకుతాం. సో మేము వంట వండడానికి అలాగే బోటింగ్ కోసము ఇతన్నే మాట్లాడుకున్నాము. ఇతను ఇక్కడ చేపలు పర్చేస్ చేసేసి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ పులుసు చేసి పెడతారు. మేము బోటింగ్ చేసుకొచ్చిన లోపు తర్వాత మేము తినేసి మేము ఇంటికి బయలుదేరాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మేము చేపలు పర్చేస్ చేసాము. 4 కిలోస్ తీసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ చేపలు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు వేసే వాటిని జిలేబీలు అంటారు. తర్వాత మేము వేరే ఫిషెస్ తీసుకున్నాము. సో మేము చేపలు పర్చేస్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బోటింగ్ అనమాట. సో బోటింగ్ ఇక్కడ మనము మనీ పే చేయాలి. ఒక బోట్కి ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు. ఒకవేళ 6 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా వేరే బోట్ తీసుకోవాల్సిందే. సో దానికోసం మనం ముందుగా బోటింగ్ వాళ్ళని మాట్లాడుకున్నామంటే వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు. మనం ఒక 6 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, 4 మెంబర్స్కి మాత్రమే టికెట్ తీసుకొని తర్వాత బయటికి వెళ్ళేసి ఇంకొక ఇద్దరిని యాడ్ చేసుకుంటారు లోపల. సో అది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా 6 మెంబర్స్కి డబ్బులు మాత్రం కట్టాలి. ఈ విధంగా ముందే మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడి నుంచి మనము వాటర్ దగ్గరికి వెళ్తారనమాట.
సో ఇది ప్రాసెస్. అన్నా బోటికి నలుగురిని ఎక్కిస్తాను, 5 మందిని ఎక్కిరినా, ఏందన్నా నువ్వా అన్నా, ఎక్కువ మంది కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలన్నో. అన్న సామె ఏందన్నా నువ్వు రా అన్న మాట్లాడతామా. యాక్చువల్గా వీళ్ళు తమిళ్లో ఇదే మాట్లాడింది. సో ఒక బోట్కి ఈ 4 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారని చెప్పారు కదా, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము 5 మెంబర్స్ 6 మెంబర్స్ అని చెప్పేసి. దానికి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా మనం కిందికి వెళ్ళామంటే అక్కడ తెప్పలు ఉంటాయి, ఆ తెప్పల్ని వేసి అందులో మనని బోటింగ్కి తీసుకెళ్తారు. సో మా చేపల పులుసు ఉడుకుతుంది అండ్ మా చేపల్ని క్లీన్ చేస్తున్నారు. సో ఇవి ఇచ్చేసి మేము బోటింగ్కి వెళ్ళేసి తర్వాత లాస్ట్లో వచ్చేసి తినేసి ఇంటికి బయలుదేరుతాము. సో మేము చూడండి ఒక 4 కిలో తీసుకున్నాం, అలాగే ఒక 1/2 కిలో చిన్న సన్న చేపలు ఉంటాయి కదా అలాంటి కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి ఈ మాదిరిగా బోట్ మాట్లాడుకున్నాం మేము. వాళ్ళని మాదిరిగా తెప్పనంటారు కదా ఈ తెప్పని అలా తీసుకెళ్ళేసి ఆ వాటర్లో వేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం వెళ్ళచ్చు. సో మీరు చూడొచ్చు మా బోటింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము 6 మెంబర్స్ ఉన్నాము. మీకు చెప్పాం కదా ఇందాక ఒక బోట్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారని చెప్పేసి. సో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారన్నమాట. ఒక బోట్లో అప్పుడే వచ్చిన బోట్లో నేను వాళ్ళిద్దరిని ఎక్కించేసి పక్కగా పెట్టేశారు. తర్వాత అతను మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. మేము ఆ బోట్లోకి షిఫ్ట్ అయ్యాము. సో మేము అలా షిఫ్ట్ అయ్యి మా బోటింగ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా తెప్పలపైన మమ్మల్ని దాదాపు 1 కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు. ఆ కిలోమీటర్ తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ తెప్పల్ని నడిపే వాళ్ళకి చాలా స్టామినా ఉండాలి. ఆ స్టామినాతో పాటు అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, లేకపోతే చాలా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఒక ట్రిప్ వెళ్ళొచ్చిన దానికి 400 రూపీస్ కమిషన్ తీసుకుంటారు. సో యాక్చువల్గా అక్కడ తీసుకునేది వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఛార్జ్ చేసేది వచ్చి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కానీ వీళ్ళకి ఇచ్చేది మాత్రము కేవలం 400 రూపాయలు మాత్రమే ఒక ట్రిప్కి ఇస్తారు. ఇప్పుడు మేము ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి మీరు వాటర్ ఎంత బాగా పడుతుంది పైనుంచి. అసలు అక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటే ఒళ్ళు జల్దరిస్తుంది ఆ సౌండ్స్కి, ఆ వాటర్ ఫ్లోకి. అక్కడ వాటర్ పడినప్పుడు ఆ తుంపర్లు, మా వాడు చూడండి ఏడుస్తున్నాడు. ఈ పక్కన పాప అయితే శ్రీ ఆంజనేయ అని చెప్పేసి జపిస్తుంది భయంతో. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుంది వాటర్ ఫాల్స్. అసలు ఆ ముందు బోట్లో చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల అయితే కొంచెం కూడా జంకలేదు. చూడండి ఎంత బాగున్నారు. అక్కడ మనం అడిగామనుకోండి ఈ రౌండ్స్ తిప్పుతారు వాటర్ ఫాల్ కాడ. బాబు వాటర్ చూడండి బాబు ఎంత ఫోర్స్గా పడుతుంది. పొరపాటున తెప్పలో కనపడిందంటే ఇంకా తెప్ప ఉల్టా అయిపోతుంది, ఇంకా జీవితమే ఉల్టామే పల్టా అయిపోతుంది. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. మస్ట్ అండ్ షుడ్ లైఫ్ జాకెట్స్ అయితే మనము వేర్ చేసుకోవాలన్నమాట. లైఫ్ జాకెట్స్ వేసుకొని మనము అక్కడికి వెళ్ళాలి. సో యాక్చువల్గా వాళ్ళు తెప్పకి 4 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఇస్తారు. కానీ మనం ఎక్స్ట్రాగా వాళ్ళని ఒకవేళ ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకొని మనము లైఫ్ జాకెట్ వేసుకొని మనము అక్కడ తెప్పలో వెళ్ళాలి. అది దాదాపు ఒక 80 అడుగుల లోతు ఉంటుందండి. మేము అతన్ని అడిగాము
సో ఇక్కడ లోతు ఎంత ఉందంటే దాదాపు ఒక 80 ఫీట్స్ వరకు ఇక్కడ లోతు ఉంటుందని చెప్పేసి మాకు అతను చెప్పాడు. సో మీరు చూడొచ్చు అక్కడ అంత ఫోర్స్గా వాటర్ పడుతూ ఉంటే అసలు చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. థ్రిల్ ఫీల్ థ్రిల్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. సో అక్కడి నుంచి మనం కొంచెం దూరం వెళ్ళాము. అక్కడ ఇంకా వేరే ఫాల్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్తున్నాను మనల్ని ఇప్పుడు. ఇక్కడ చూడండి, పర్యాటకులు ఒక పడవలో వెళ్తుంటే చిరుతిళ్ళు అమ్ముకునే వాళ్ళు మరో పడవలో వచ్చి మనకి ఇవన్నీ విక్రయిస్తుంటారు. ఇక్కడ మనకి చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడ మనం బోటింగ్ చేస్తుంటే తెప్పలో వెళ్తుంటే వాళ్ళు అక్కడ మనకి అమ్ముతూ ఉంటారు అన్నమాట. మనకి ఏం కావాలంటే అవి ఈవెన్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, లేస్, ఇలా కుర్కురీలు, అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మనకి అక్కడ దొరుకుతాయి. సో వాటిని మనము ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ మార్గం మధ్యలో మనకి ఏం లేదు, వాటర్ తప్ప ఏమి ఉండవు అనమాట. ఇంకొక చోట ఒక చిన్న ఐలాండ్ ఒకటి ఉంటుంది, అక్కడ మళ్ళీ ఫిషెస్ అవి అమ్ముతుంటారు. సో ఇందాక మీకు చెప్పినట్టుగానే ఈ హోగెనకల్ వాటర్ ఫాల్స్ అనేవి తమిళనాడు కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం గమనించవచ్చు, అక్కడ చూడండి. సో అది కర్ణాటక బార్డర్. కర్ణాటక వాళ్ళు మాత్రం ఆ తెప్పల్ని అంటే బోట్స్ని అక్కడి నుంచి వాళ్ళు సపరేట్గా నడుపుతుంటారు. ఇప్పుడు మనం వెళ్ళే బోట్ వచ్చి తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. ఈ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూనిఫామ్ ఇచ్చింటారు, వాళ్ళకి బ్లూ కలర్ యూనిఫామ్ ఇచ్చింటారు. సో వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఇక్కడ వీళ్ళు వచ్చి తమిళనాడు బార్డర్. ఇదిగో చూడండి, ఇప్పుడు మనము అసలైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి, అవే చాలా పెద్ద వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. కొంచెం భయంగా ఉంది, అలానే కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది. వీడైతే అప్పుడు నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, వద్దు అని చెప్పేసి. చూడండి వాడి ఫేస్ చూడు ఎలా అయిపోయిందో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మనుషులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడే బాడీ మసాజ్లు చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది అక్కడే బాడీ మసాజ్ చేసుకున్నంత స్నానం చేసేసి అక్కడే వండుకొని తిని బయలుదేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇదే మనకు అసలు మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. మనకు బాగా వర్షాలు పడాయనుకోండి, ఇలాంటి పాయలు చాలా ఉంటాయి అన్నమాట. దాదాపు ఒక 20-30 ఆ కొండలపై నుంచి నీళ్ళు అలా పడుతూ ఉంటాయి. సో ఈవెన్ మనకి చూసినప్పుడు చాలా భయం ఉంచుతుంది, అలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అసలు మనకు అక్కడ దగ్గర పోయినప్పుడు ఏం కనపడదు. వాటర్ తుంపర్లంతా పైకి వచ్చేసి వైట్ కలర్లో స్నో టైప్లో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇంకోటి ఉంటుంది, ఇక్కడ చూడండి, అక్కడి నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైనుంచి పడుతూ ఉంటుంది. వర్షాకాలంలో కానీ వెళ్ళామనుకోండి, కొన్నిసార్లు ఇక్కడ అల్లో కూడా బోటింగ్ కూడా అల్లో చేయరు అనమాట, అంత వాటర్ ఉంటాయి అన్నమాట. సో మేము అక్కడ చూసేసి ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, అంత ఫ్లో ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఇది ఒక రూట్ అనమాట. మళ్ళీ వచ్చిన రూట్లో మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళరు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నాడు అనమాట, తెప్పలో రౌండ్ తిప్పుతున్నాడు మేము అడిగే లోప. సో మేము మోస్ట్లీ మా బోట్ ట్రిప్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసినా కదా, అలా పైకి వెళ్ళేసామంటే అక్కడంతా మనకి డిఫరెంట్ బాడీ మసాజ్ చేస్తుంటారు. ఆ బాడీ మసాజ్ చేయించుకొని అక్కడ స్నానం చేసేసి మళ్ళీ ఇంకా మనము బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, పైనుంచి చూపిస్తున్నాను మీకు వ్యూ. ఈ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. సో ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి మనము. సో ఇక్కడ మళ్ళీ 2 బార్డర్స్ వాళ్ళు వస్తారు, కర్ణాటక బార్డర్ వాళ్ళు వస్తారు, తమిళనాడు బార్డర్ వాళ్ళు తెప్పలు వాళ్ళు వస్తారనమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూ క్యాప్చర్ చేశాను, ఎంత బాగుంటుంది చూడండి. అసలు ఎన్ని చోట్ల నుంచి మనకి వాటర్ పడుతుంటుందో మీరు గమనించవచ్చు. ఇలా మనకి చాలా ఉంటాయి అనమాట. అంటే వర్షాకాలంలో ఇలాంటి జలధారలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి వర్షాలు అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి మాకు కొన్ని మాత్రమే కనపడుతున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనకి మొత్తం వ్యూ కనపడుతుంది చూడండి తెప్పలు ఎంతవరకు వెళ్ళాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లా ముందరికి కూడా వెళ్ళొచ్చు, అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అనుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి అక్కడక్కడే చేపలు అవన్నీ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. అలానే పక్కన మనకి డిఫరెంట్ కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ ఐటమ్స్ కానీ, వాటర్ బాటిల్స్. ఇక్కడ మనకి సోపు, నువ్వుల నూనె,
అన్నీ మనకి అంటే బాడీ మసాజ్కి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా మనకి ఇక్కడ దొరుకుతుంది. అది కూడా మనం మాట్లాడుకోవాలి మనుషుల్ని. ఇక్కడ లేడీస్ కూడా బాడీ మసాజ్ చేస్తారు, అంటే వాళ్ళకి సపరేట్ ఉంటారు, జెంట్స్కి చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు. సో ఇది చూడండి నా అవతారము, నేను బాడీ మసాజ్ చేసుకున్నాను, ఎక్కడ ఇంచి పెట్టేశారు. సో అలా బాడీ మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ పోతూ ఉంటాయి. ఈ వాటర్లో మనము శుభ్రంగా స్నానం చేసేసి ఇక్కడి నుంచి మనము బయటికి బయలుదేరిపోవచ్చు. ఇక్కడ చూడండి మీరు, బాడీ మసాజ్లు ఇలా రాక్స్ పైన కూర్చోబెట్టేసి వేసి తొక్కడం అంటే తొక్కరిని ఎక్కడెక్కడ ఇంచి పెట్టేస్తారు, నున్నగా తీసేస్తారు అనమాట. ఊపిరిపోద్ది బాడీ మసాజ్ చేసుకున్న వాళ్ళకి. ఇక్కడ నూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల ఒంట్లోని వేడి తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ అంతా నమ్ముతారు అనమాట. అందుకోసము బాడీ మసాజ్ చేసుకుంటారు, రిలీఫ్గా కూడా ఉంటుంది. సో మాది అయిపోయింది ప్రయాణం. ఇక్కడ నుంచి మేము ఒడ్డుకు వెళ్ళాలి. సో ఇక్కడ మనకి బోట్లో తీసుకొచ్చారు. వీటి నుంచి మనం అక్కడికి ఒడ్డు వెళ్ళిపోయి అక్కడ మాకోసం మేము వెళ్ళంగానే మాకోసం రెడీగా చేపల ఫ్రై యాజ్ వెల్ చేపల పులుసు, అన్నం అన్నీ రెడీ చేసి పెట్టింటారు. అక్కడ ఫోన్ చేసేసి మేము వెళ్ళిపోవాలి. అవునా, నా పిల్లకి కావాలంట. మేము ఫైనల్గా ఒడ్డు దాటుకొని గడ్డకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము వంట చేస్తారు కదా, అక్కడ యాక్చువల్గా మేము స్టార్టింగ్ పాయింట్లో ఒక పార్క్ లాగా ఉంటుంది, అది ఇదే. ఈ పార్క్లో అందరూ భోంచేస్తుంటారు. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అంతా. ఇక్కడ ఒక మనిషికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ కూర్చొని భోంచేసిన దానికి. మేము కూడా లోపలికి వచ్చేసి ఒక ప్లేస్ తీసుకొని అక్కడ కూర్చున్నాము. ఇంకా మా వంటలన్నీ రెడీగా రావాలి, వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మా వంటలు రెడీ. చూడండి, చేపల పులుసు, చేపల ఫ్రై. ఆ చేపల ఫ్రై చూస్తాను, ఈ చేపల ఫ్రై చూస్తుంటే నోరు ఊరిపోతుంది. యాక్చువల్గా మేము టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తారన్నమాట. నాకు ఆ చేపల పులుసు ఓకే అనిపించింది, కానీ చేపల ఫ్రై మాత్రం సూపర్ చేస్తాడు. ఇది ఒక 1 టైప్ ఆఫ్ ఫిష్. నేను చెప్పాను కదా జిలేబీ చేపలు అని చెప్పేసి. యాక్చువల్గా జిలేబీ కాదు, బొచ్చే అనమాట. ఇది కాకుండా మళ్ళీ చిన్న చేపలు, చిన్న సైజు చేపలు తీసుకున్నామంట. వాటిని మీరు గమనించుంటారు, ముక్కు చేప అంటారు. సో ఆ చేపలు కూడా మేము తీసుకున్నాము. ఇదే అనమాట. ఇవి కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా బెంగళూరు కానీ అట్లా వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఒకసారి ఈ హోగెనకల్ వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.